ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుని మాటలు విందాం, కొద్దిసేపు శ్రద్ధగా విందాం. కీర్తన గ్రంథంలో దావీదు భక్తి చెబుతున్నాడు, మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. మహోన్నతిని చాటున ఉండాలి, మనం నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అంటున్నాడు అనమాట. మహోన్నతిని చాటున ఉండాలి మనం. మన కాపుదాలు ఎవరు లేరు ఈ లోకంలో. యేసు క్రీస్తు ప్రభు తప్ప ఇంకా మన కాపుదాలు ఎవరు లేరు. ఆయనే మనకి కాపుదలం, మన నుంచి కాపరే ఆయనే. మనల్ని కంటికి రెప్పలా కాపాడే దేవుడు ఆయన. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని చెబుతున్నాడు. ఆయనే మరి మన దేవుడు. ఆయనే మనల్ని కాపాడగల దేవుడు, సజీవుడైన దేవుడు. ఆ యేసయ్యని ఆశ్రయించిన వాళ్ళకి ఏ మేలు కొదువై ఉన్నదని లేకుండా తెలుగుపడుతుంది. మన ఆశ్రయ దుర్గం ఆయనే. యెహోవా మనల్ని కాపాడుతాడు నిత్యం. ఆయన్ని అనుసరించి మనం జీవించుకోవాలన్నమాట. దేవుడి స్తోత్రం. నేను యెహోవాను గూర్చి చెప్పుస్తున్నాను, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాని ఉరిలో నుండి మనల్ని విడిపిస్తాడంట. వేటగాడి ఉరిలో పడకుండా మనల్ని కాపాడుతాడు ఆయన. గొప్ప దేవుడు ఆయన, మహిమ గల దేవుడు, ఆశ్చర్యగల మహత్కార్యాలు చేయగల దేవుడు, గొప్ప దేవుడు. దేవుడి స్తోత్రం. వేటగాడిని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాడిని ఉరిలో నుండి నిన్ను విడిపిస్తాడంట. విడిపించగల దేవుడు ఆయనే. ఆయన తప్ప ఎవరో విడిపిస్తాకి సమర్థుడు ఆయన దేవుడు లేడు. ఆయనే గొప్ప దేవుడు, విడిపించగల దేవుడు, రక్షించగల దేవుడు. ఆయన మనం అనుసరించుకుని జీవించుకోవాలి. ఆయనతో పెనవేసుకుని జీవించుకోవాలన్నమాట. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలి. దేవుడి స్తోత్రం. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. అవును, ఏ తెగులు మన గుడారానికి సమీపించదు. ఏ తెగులు మనకే దగ్గర రాదు. దేవుడే మనకు ఆశ్రయం, మనల్ని కాపాడే దేవుడు. దేవుడి స్తోత్రం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడంట. సో ఎంత గొప్ప దేవుడో, రెక్కలతో కప్పుతాడంట. ఆయన్ని మనం విసర్జిస్తున్నాం. ఆయన్ని మనం కాపరిగా ఉంటే, ఆయన మనం సేవించుకుంటే ఆయన మనల్ని కాపాడుతాడనమాట. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు. సత్యము కేడము డాలునై ఉన్నాడంట. దేవుని స్తోత్రం. రాత్రివేళ తెగులు భయము నాకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరిస్తూ తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాడు చెయ్యు రోగముకైనను నీవు భయపడకుందువు. మధ్యాహ్నము రాత్రివేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాడు చెయ్యు రోగముకైనను నీవు భయపడకుందు అంటున్నాడు. దేనికి భయం ఉన్నది మనకి?
యేసయ్యను మన రక్షకుగా చేసుకుంటే ఇక భయం ఉండదు, మన దగ్గర రాదు. మనల్ని కంటికి రెప్పలు కాపాడుతాడు దేవుడు. భయం అన్నది మనకే రాదు, ధర్మాలకు రాదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీ పక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ వద్దకు రాదు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను, ఏ అపాయం నీ వద్దకు రాదు. ఎవరు వచ్చినా కానీ నీకే భయం ఉండదేక. దేవుడు నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు, నీకు ధైర్యం ఉంటుంది. ఆ దేవుడిని అనుసరించుకుని జీవించావనుకో నీకే భయం ఉండదేక. ఏ అపాయం నా వద్దకు వస్తుందని భయం ఉండదు. మనల్ని కాపాడే దేవుడు యేసయ్య. దేవుడి స్తోత్రం. నువ్వు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. మహోన్నతుడైన దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకుని ఉన్నావంట. చేసుకుని ఉండాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. సమీపిస్తే గుడారం చుట్టూ తిరుగుతుమే కానీ లోపలికి ప్రవేశించదు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఒకసారి లోతు ఇంటికి ఇద్దరు వచ్చారు. లోతు ఇంటికి వచ్చారన్నమాట. వస్తే వాళ్ళు చక్కగా ఉంటారు, దేవదూతలు అన్నమాట. దేవుడి సన్నిధి నుంచి వచ్చారు, లోతు ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఈ లోతు వాళ్ళకి ఆదిత్యం చేయాలని పనులు చేసుకుంటుంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ దుమ్మికి వచ్చినట్టు వచ్చేసారు అన్నమాట. దుమ్మికి వస్తారు చూడు, అలాగ లోతు ఇంటి మీదకి వచ్చారన్నమాట. వచ్చేటప్పటికి వచ్చి అంటారు లోతుని, నీ ఇంటికి వచ్చారుగా ఇద్దరు, వాళ్ళు ఎవరో తీసుకురా బయటికి, వాళ్ళు చక్కగా ఉంటారు, అందంగా ఉన్నారు, వాళ్ళు మేము అనుమతించాలి, వాళ్ళతో మేము ఆగం చేయాలి అన్నట్టుగా మాడతారు. ఈ లోతు అంటాడు, బాబు నా ఇంటికి అతిథులు వచ్చారు, వాళ్ళని ఏం చేయమనకుండే అని చెప్పేసి అవమానం చేయమనకుండే, నీకు అంతకే కావాలంటే మీకు నాకు 2 కూతురులు ఉన్నారు, పురుషుని ముఖం తెలియని వాళ్ళు ఉన్నారు, 2 నా కూతురులు, వాళ్ళని బయటకు పంపిస్తా, వాళ్ళని మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, అంతేగాని నా ఇంటికి వచ్చారు అతిథులుగా వాళ్ళని అవమానం పరస్పరం బాబు అని బతిమాలుకుంటాడు. బతిమాలుకుంటుంటే నీవెవడు రా మాకు చెబుతాకి, ఈ దేశానికి నువ్వు పరదేశగా వచ్చావు, నువ్వు ఎక్కడ వాడువు ఏంటో నీకు తెలుసా, ఇక్కడ పరదేశకు వచ్చావు, నీకు ఇల్లు లేకపోతే నేను ఒప్పించలేదా, నీకు పొలం లేకపోతే నేను ఒప్పించలేదా, మాకు ఎదురు చెబుతావా నువ్వు, మాకు ఎదురు చెప్పవాడు అయ్యవా నువ్వు అని అంటున్నారు వాళ్ళు. వెళ్ళు వాళ్ళ ఇంట్లో బయటికి తీసుకురా వెళ్ళు అంటారు వీళ్ళు. లోతు ఏం బతిమాలుకుంటాడు, బాబు నా ఇంటికి వచ్చారు, అతిథులుగా వచ్చారు, వాళ్ళు నా అవమానం చేయమండే అని బతిమాలుకుంటున్నాడు. బతిమాలుకుంటుంటే వీళ్ళేమో ఇంకా రెచ్చిపోతున్నారు. రెచ్చిపోతుంటే
ఈ ఈయన బతిమాలుకుంటాం, లోతు వాళ్ళు రెచ్చిపోతాం. ఆ, ఈ దేవుడి సన్నిధి నుంచి వచ్చారా ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు చూసి సహించలేకపోయారు. సహించలేక ఆ లోతుని ఇట్లా చేయబట్టి ఇంట్లోకి లాగేసారన్నమాట. ఇంట్లో లాగేసి తలుపు వేసేసారన్నమాట. వేసైతే ఇక వీళ్ళు ఆ ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు. గుడ్డోళ్ళు అయిపోయారు వాళ్ళు. అలాగే కనపడతలా, ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇంటి చుట్టూ తిరుగుతా, ఏ బాబాయ్ నీకు కనపడిందా ఇల్లు దర్వాజా అంటే, నాకు కనపడలేదురా, నీకేమో కనపడిందా అంటే, నాకు కనపడలేదురా. ఏంటి బాబాయ్ కళ్ళు ఏంటో బయలు గమ్మినట్టు ఉన్నాయి, కనపడతలేదంటే, ఎందుకు కనపడతారా, ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అనమాట. ఇల్లు ఎక్కడ దర్వాజా ఎక్కడ, ఇల్లు ఎక్కడ దర్వాజా ఎక్కడ అని తిరుగుతున్నారు అనమాట. తిరుగుతుంటే వాళ్ళకి ఇసుక పుట్టేసిందంట, తిరిగి తిరిగి తిరిగి. అట్లాగే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారనుకో, వాళ్ళకి ఇసుక పుట్టి వాళ్ళే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటట్టు దేవుడు చేస్తాడనమాట. మనల్ని ఏం చేయలేరు వాళ్ళు. మనకి దేవుడి కాపుదల ఉంది, మనకు కొన్ని నిరీక్షణ ఉంది. వాళ్ళకి లేదు నిరీక్షణ. మనల్ని ఏదేదో చేయాలని వాళ్ళు అనుకుంటారు, కానీ ఏది కుదరక ఆఖరికి వాళ్ళు అనుకున్నది ఏమి చెల్లక తిరిగి వెళ్ళిపోతారన్నమాట. అట్లాగా దేవుడి కాపుదల మనకు ఉంటుంది అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుణ్ణి మనం అనుసరించుకుని జీవించుకుందాం. ఆయన రక్షణ పొందుకుని ఆయనలో జీవిస్తే మనకి ఏ అపాయం రాదు. మన గుడారానికి ఏ అపాయం సమీపించదు. మనల్ని ఏ తెగులు మనకి రాదు, మనం సమీపించదు. దేవుని స్తోత్రం. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాను. దూతలకు ఆజ్ఞాపించాడంట. నిన్ను గురించి దూతలకి ఆజ్ఞాపించాడంట కాపాడతాకి. మరి ఇప్పుడు ఎవరికి ఉందా ఇటు ధన్యత? ముఖ్యమంత్రికి ఉందా? ముఖ్యమంత్రికి ఉంటా ఆ బాడీ గార్డులు ఉంటారు. ఉన్నా కానీ ఎవడో చంపుతాడో తెలీదు ఆమెకి. మనం ఎందుకు పనికిరాని వాళ్ళం, మనకి దేవుడు ఎంత కాపుదలు ఉంచాడో. ఏ అపాయం రాదు మన గుడారానికి, ఏ తెగులు మనల్ని సమీపించదన్నమాట. ముఖ్యమంత్రికి ఈ బాడీ గార్డులు ఉన్నా కానీ ఎటు నుంచి ఎవడొస్తాడో, ఎటు నుంచి వచ్చి చంపుతాడో అని మంత్రులు చనిపోయారు అని అక్కడ పేపర్లు వస్తుంది అన్నమాట. అట్లాగే మనకి అంత ధనవంతులకి లేని భాగ్యం మనకి ఇచ్చాడు దేవుడు. ఎందుకు పనికిరని మనకి ఇచ్చాడు దేవుడు. ఆ దేవుడిని మనం దూరపరుచుకోకూడదు, వదులుకోకూడదు. ఆ దేవుడిని అంటుపట్టుకుని జీవించుకోవాలి మనం. దేవుడి స్తోత్రం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. పాదములకు రాయి తగలకుండా తన చేతులతో ఎత్తి పట్టుకుంటారంట, మనల్ని పట్టుకుంటారంట. అతి గొప్ప ధన్యత మనకి కాపుదలు ఇచ్చాడు దేవుడు. దేవుడు స్తోత్రం. నీవు సింహములను నాగుబాములను త్రొక్కెదవు. కొదవ సింహములను భుజంగములను అనగద్రొక్తావంట. అతడు నన్ను ప్రేమించుస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని తప్పించేదను అంటున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. అలాగా దేవుణ్ణి అంటుపట్టుకుని మనం జీవిస్తూ దేవుడి కాపుదల పొందుకుందాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. స్తోత్రం. నాయన పరిశుద్ధుడు యేసయ్య, ఇప్పటివరకు నాతో మాట్లాడి మా దేవాన్ని స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలకాడ మంచి ఆరోగ్యం, శక్తిని దయచేసి మీరు అక్కడ భాగ్యం దయచేసి మీరు ఆశ్చర్యపరచుకొని నజరేయుని యేసు నామములో ప్రార్థన చేసి అడుగు పెట్టుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా.